నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, జీవించినంతకాలం మనిషి పడే తాపత్రయానికి అంతుండదు. ధనం, కీర్తి, అధికారం, సుఖం కోసం పాకులాడతాడు. జీవించిన కాలంలోనే కాదండి, తాను మరణించిన తర్వాత కూడా అందరూ తనని తలుచుకోవాలని అనుకుంటాడు. ఎవరిని ఎవరు ఎలా గుర్తుపెట్టుకుంటారు, మంచిగానా లేక చెడ్డగానా అన్నది వాళ్ళు జీవించిన కాలంలో చేసిన పనుల్ని బట్టి ఉంటుంది. మనం మహాత్మా గాంధీని, మదర్ తెరీసాని గుర్తుపెట్టుకుంటాం మానవాళికి మేలు చేసిన మహానుభావులుగా. హిట్లర్ను, ముసోలిని కూడా గుర్తుపెట్టుకుంటాం మానవ జాతి వినాశనానికి కారణమైన దుర్మార్గులుగా. మనల్ని మన మిత్రులు, సహచరులు, బంధువులు, ప్రియాతి ప్రియమైన ఆత్మీయులు ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాం? ఇది నిర్ణయించుకునే శక్తి మనలోనే ఉంది. సరే, ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌందర్య లహరి. సకులు, ఈనాటి మన సౌందర్య లహరి రామంపూర్ ప్రగతి నగర్ లో ఉన్న బియాండ్ బ్యూటీ కేర్ కి వచ్చేసింది. ఈ రోజు మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ మోనికా గారు ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ మోనికా. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను ఇగో ఇంత సూపర్ గా ఉన్నాను. సో ఈ రోజు మన సకులకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు నేను నెయిల్ ఆర్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నెయిల్ ఆర్ట్ ప్రెసెంట్ ఫ్యాషన్ ట్రెండ్. సో చాలా మంది అమ్మాయిలు దాని మీద క్రేజీగా చూపిస్తున్నారు. బయటకి ఎక్కడికో వెళ్ళి కాస్ట్లీగా నెయిల్ ఆర్ట్ చేసుకోవడం కన్నా ఇంట్లోనే విత్ ఇన్ 10 minutes లో మనం ఫినిష్ చేసుకుంటే, పార్టీకి ముందు వేసుకొని వెళ్తే బాగుంటుంది. ఇన్స్టెంట్ గా ఇంట్లోనే వేసేసుకుంటే ఇంకా బేస్డ్ ఆన్ ద కలర్స్, మనం ఏ డ్రెస్ వేసుకుంటే దాని ఆ కలర్ మ్యాచింగ్ కలర్స్ తో బాగుంటుంది. నెయిల్ ఆర్ట్ ఎవరి మీద వేయడం నాకు ఇష్టం లేదండి, నాకు ఇష్టం చాలా నెయిల్ ఆర్ట్ అంటే. సో నా మీదే ట్రై చూపిస్తాను. ఈ రోజు మీరు పింక్ కలర్, బ్రైట్ కలర్స్ లో వచ్చారు. సో ఆ కలర్ మ్యాచింగ్ కి తగ్గట్టు ఈరోజు ఓకే నెయిల్ ఆర్ట్ వేస్తాను. సో మరి స్టార్ట్ చేద్దామా? డెఫినెట్లీ. ఇప్పుడు నేను రైట్ హ్యాండ్ వేస్తున్నా కదా, మీ నెయిల్స్ వచ్చేసి బాగున్నాయి, మీరు మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. సో మనం ఈ నెయిల్స్ మీద ట్రై చేద్దాం. ఓకే. సో డ్రెస్ కలర్స్ కి మ్యాచ్ అయ్యేలా వేస్తున్నా. ఈ రోజు మీకు పింక్ కలర్ వేసారు కదా, ఒక్కొక్క నెయిల్ కి ఒక్కొక్క వెరైటీ వేద్దాం. ఓకే. సో 5 డిఫరెంట్. ఓకే. పింక్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకున్నారు. జనరల్ గా మన ఇంట్లో ఉండేది నెయిల్ పాలిష్, జనరల్ గా ఇంట్లో. సో అది తీసుకొని నేను ఫస్ట్ నీకు కోటింగ్ వేస్తున్నాను. ఓకే. ఒక నెయిల్ కి అయిపోయింది. ఎలా ఉంది? వావ్, సూపర్ గా ఉంది. ఫస్ట్ నెయిల్ కి ఇంత ఉందంటే 5 fingers కి వేసిన తర్వాత ఇంకెంతో సూపర్ గా ఉంటుందా? చాలా బాగుంది. అసలు ఎలా వేసాం మనం? ఫస్ట్ పింక్ నెయిల్ పాలిష్ వేసాం. ఈ డ్రెస్ మ్యాచింగ్ నెయిల్ పాలిష్ తీసుకొని 2 coatings వేసాను. ఓకే. నెక్స్ట్ ఈ బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా మనకి, జనరల్ గా ఇవి మార్కెట్స్ లో లైక్ స్టోర్స్ లో దొరుకుతున్నాయి, అవైలబుల్ ఉంటాయి. సో అవి దాంతో జస్ట్ స్టిక్ చేశాను అనమాట. గ్లూ ఉంది, గ్లూ వాటర్ ఉంది. సో గ్లూ వాటర్ తో స్టిక్ చేశాను. నెక్స్ట్ ఈ 2 dots వచ్చి రెడ్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకొని జస్ట్ ఇలా డాట్స్ పెట్టాను. అంటే మనం మౌత్ స్టిక్స్ ఉంటాయి కదా, సో వాటితో పెట్టాను. టూత్ పిక్స్ ఉంటాయి కదా, ఇంట్లోనే ఉంటాయి అవి. సో మనకి ఎక్కడికి వెళ్ళని అవసరం. ఇవన్నీ జనరల్ గా ఈ నెయిల్ పాలిష్ దొరికేవే కదా. ఇవి నార్మల్ గా ఇంట్లో ఏవి ఉంటాయి, ఇట్లా స్టార్ట్స్ లాంటి చిన్న చిన్నవి, ఏమన్నా కుందన్స్ లాంటి అలాంటివి కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ ఫింగర్ అయితే కంప్లీట్ అయింది. సెకండ్ దీనికి ఏం వేస్తున్నాం మనం? దీనికి ఓకే కుందన్స్ తీసుకొని వేస్తాం. సెకండ్ ఫింగర్ కంప్లీట్ అయిపోయింది కదా, సో థర్డ్ వన్ కి వెళ్దామా? ఓకే. సో దానికి మనం ఎలా డిజైన్ వేస్తున్నాం? థర్డ్ ఫింగర్ కి మనం ఎలా వేద్దామంటే స్మైలీస్. చాలా బాగుంటుంది. నాకైతే ఫస్ట్ వేసేసాయి తొందరగా, నాకు చూడాలని దాని లుక్ ఎలా ఉంది. త్వరగా వేస్తాం. ఓకే.